మూవింగ్ ఆన్ ఈడీ సోదాలతో కడప జిల్లా పులివెందులలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మనీ లాండరింగ్ ఆర్థిక లావాదేవీల కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, దొడ్లవాగు శంకర్ రెడ్డి వివేక హత్య కేసులో అప్రూవర్ గా దస్తగిరి, సునీల్ యాదవ్ ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారులకు భద్రత కల్పించేందుకు సిఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగారు. వివేక హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారా లేదా మనీ లాండరింగ్ కోణంలో ఏమైనా కీలక ఆధారాలు లభించాయా అనే అంశంపై ప్రస్తుతం పులివెందులలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం అని చెప్పొచ్చు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. గోపినాథ్. శివాని, మొత్తం మీద కడప జిల్లాలో ఈడీ సోదాలు ఇవాళ ఉదయం నుంచి కూడా జరుగుతున్నాయి. అయితే ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న కడప ఒక్కసారిగా ఉలిక్కిపడిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ బృందాలు ఒక్కసారిగా ఎంటర్ అవ్వడం, మరోవైపు వాళ్ళకు రక్షణగా సిఆర్పీఎఫ్ బలగాలు ఏకంగా మొత్తం 3-4 బెటాలియన్లు కడప జిల్లాకు చేరుకోవడంతో ఎవరైతే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈడీ దర్యాప్తులో ఏదైతే సోదాల్లో జరుగుతున్నటువంటి ఇళ్ల వద్ద ఎవరైతే ఉన్నారో వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీతో పాటు మరికొంతమంది ఎవరైతే ఈ ఎర్ర గంగిరెడ్డి కావచ్చు, దొడ్ల వాగు శంకర్ రెడ్డి కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా దస్తగిరి, వీళ్ళందరూ సునీల్ యాదవ్, ఇట్లా వీళ్ళలో అంతా కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ప్రధాన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి ఎంపీ వివేకానంద రెడ్డికి సంబంధించి, మాజీ ఎంపీ వివేకానంద హత్యకు సంబంధించి ఆర్థిక లావాదేవీల అంశం అనేది ఒకటి అనుమానాలు. మరోవైపు ఇంకా మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ఏదైనా సరే ఆర్థిక లావాదేవీలు జరిగాయా అని ఈ 2 కోణాల్లో మాత్రమే ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈడీ అధికారులు ఎందుకంటే వీళ్ళందరూ కూడా మాజీ ఎంపీ మృతులు ఎవరైతే ఉన్నారో వివేకానంద రెడ్డికి సంబంధించి వాళ్ళ కూతురు ఆరోపణలు చేసింది. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఎంపీ హస్తం ఉంది వివేకానంద రెడ్డికి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డితో పాటు మరొకొంతమంది ఎర్ర గంగిరెడ్డి గాని, దొడ్ల వాగు శంకర్ రెడ్డి గాని, ఇట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళ హస్తం ఉంది అంటూ కూడా అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి చెప్పారు. మరి కొంతమంది వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా అందువల్లనే వీళ్ళపైన ఏ రకంగా ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి వీళ్ళకందరికీ పెద్ద మొత్తంలో డబ్బులు ఆర్థిక లావాదేవీలు గతంలో జరిగాయి. అది ఇతర దేశాల నుంచి కూడా మనీ లాండరింగ్ ద్వారా కూడా వీళ్ళకి డబ్బులు ముట్టాయి. ఇట్లా రకరకాల కోణాలు, రకరకాల ప్రచారం అయితే పెద్ద ఎత్తున గతంలో జరిగింది. ఈ ఏఈ సోదాలతో అది మరింత బలం చేకూర్చే విధంగా కూడా స్పష్టమైంది. అందువల్లనే వీళ్ళ ఇళ్ల వద్ద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ దాదాపుగా 6 బృందాలు మొత్తం దాదాపు 30 మంది అధికారులకు పైగా కూడా ఇళ్ల వద్దకు చేరుకుని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఇల్లు ఎవరైతే వీళ్ళందరినీ ఇళ్లకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ ఇళ్లలో మొత్తం కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కడప జిల్లా అంటానగానే చాలా సెన్సిటివ్ ప్లేస్. ఎక్కడ చూసినా కూడా ఏదైనా సరే అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం అయితే ఉంది. గతంలో సిబిఐ అధికారులు కానీ ఇట్లా కొంతమంది అధికారులు వచ్చిన సందర్భంలో వాళ్ళని ముట్టడించిన పరిస్థితి ఉంది. అలాంటిది వాళ్ళకి రక్షణ కోసం సిఆర్పీఎఫ్ బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా సోదాలు జరుగుతాయి. సాయంత్రం లోపల అధికారులు ఏదైనా సరే ఈ విషయాలు బయట పెట్టే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపినాథ్.